నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. గజ్వెల్ కాంగ్రెస్ పార్టీల నాయకుల నడుమ వర్గపోరు పతాక స్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయాలను కూడా లెక్క చేయకుండా ఎదురు తిరుగుతాండ్రు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు పిసిసి నియమించిన కమిటీలను కాదని తన సొంతంగా ఇంకో కమిటీని ప్రకటించిండు. దీంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్ ఎటుపోవాలో తెలియక అయోమయంలో పడ్డరు. అసలు గజ్వెల్ కాంగ్రెస్ లో ఈ వర్గపోరు వెనుక ఉన్న ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. గజ్వెల్ కాంగ్రెస్ లా పీక్స్ కు వర్గపోరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గజ్వెల్లో మాత్రం నాయకుల లొల్లి తోని పార్టీ ఆగమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకల్లా పార్టీ బలోపేతం చేయాల్సింది పోయి నాయకుల నడుమ గ్రూపులు కట్టుకొని కొట్లాడుకుంటుండ్రు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గము ఒక దిక్కు, మైనంపల్లి హనుమంతరావు వర్గం ఇంకో దిక్కు కత్తులు నూరుకుంటుండ్రు. ఈ వర్గపోరు పీక్స్ కి పోయి కాంగ్రెస్ సీనియర్ లీడర్ భాస్కర్ రెడ్డి ఏకంగా గాంధీ భవన్ మెట్లు ఎక్కిండు. నర్సారెడ్డి నామినేటెడ్ పదవులను అమ్ముకుంటున్నాడని ఆయన బహిరంగంగా ఆరోపించిండు. తూప్రాన్ మార్కెట్ కమిటీ పదవులను బీఆర్ఎస్ నుంచి వచ్చినోళ్లకు అమ్ముకుంటున్నారన్న ముచ్చట అప్పట్లో పెద్ద కలకలం రేపింది. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల నడుమ పచ్చగడ్డి వేస్తే బగ్గుమని పరిస్థితి ఉంది. ఈ పాత గొడవలు గిట్లానే కొనసాగుతుండగానే తూప్రాన్, మనోహరాబాద్ మండల కమిటీల నియామకం కొత్త చిచ్చు రేపింది. ఈ వివాదం లోకల్ లీడర్ నుంచి పిసిసి దాకా పోయింది. మొన్నటికి మొన్న పిసిసి ఆఫీస్ నుంచి మనోహరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జూపల్లి మల్లారెడ్డిని, తూప్రాన్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డిని, తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిగా నర్సింగ్రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిర్రు. తనను అడగలేదని బగ్గుమన్న నర్సారెడ్డి. ఇది చూసిన నర్సారెడ్డికి కోపం కట్టలు తెంచుకుంది. నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన తనను అడగకుండా తన వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్లకు పదవులు ఎట్లా ఇస్తారని ఆయన ఫైర్ అయ్యిండ్రు. పిసిసి బాస్ కు నర్సారెడ్డి ఛాలెంజ్. వెంటనే పిసిసి నిర్ణయాన్ని ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. పిసిసి కమిటీని కాదని తూప్రాన్ మండల అధ్యక్షుడిగా జింకా మల్లేశన్ను, టౌన్ అధ్యక్షుడిగా భగవాన్ రెడ్డిని నియమించిండు. సొంతంగా కొత్త కమిటీలను వేసుకున్న మాజీ ఎమ్మెల్యే. పిసిసి చీఫ్ నియమించిన వాళ్ళు పార్టీ కోసం ఏనాడు పని చేయలేదని, అందుకే వాళ్ళను మారుస్తున్నానని నర్సారెడ్డి తేల్చి చెప్పేసిండు. ఈ ముచ్చట మీద మైనంపల్లి వర్గం నాయకులు కూడా తీవ్రంగా మండిపడతాండ్రు. పార్టీని, పదవులను నర్సారెడ్డి అమ్ముకుంటున్నాడని వాళ్ళు మరోసారి ఆరోపించిండ్రు. పిసిసి అధ్యక్షుడు నిర్ణయాలనే ఎదిరిస్తారా అని మహిపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి నాయకులు ప్రశ్నిస్తుండ్రు. నర్సారెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ఆయన పని అయిపోతుందని వాళ్ళు హెచ్చరిస్తుండ్రు. రెండు వర్గాల లొల్లితోని కేడర్ అయోమయం. ఇట్లా ఒకే నియోజకవర్గంలో రెండు కమిటీలు రావడంతోని కార్యకర్తలు తలలు పట్టుకుంటుండ్రు. ఏ కమిటీ మాట వినాలనో, ఏ నాయకుడు వెంట నడవాలనో తెలియక కన్ఫ్యూజన్లో పడ్డారు. ఈ గ్రూపు రాజకీయాలతోనే మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అధికారం చేతిలో ఉన్నా కూడా కేవలం వర్గ విభేదాల వల్లే గజ్వెల్, తూప్రాన్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కోల్పోవలసి వచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా నాయకుల తీరు మార్చుకోపోవడంతోని కేడరు రగిలిపోతుంది. కేసీఆర్ సొంత గడ్డ మీద పార్టీని కాపాడవలసినోళ్లే గిట్లా రోడ్న పడితే ఎట్లా అని కార్యకర్తలు మండిపడతాండ్రు. అధిష్టానం కూడా గీ లొల్లిని ఆపేటందుకు గట్టి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. ఇదే పరిస్థితి ఉంటే ముందు గజ్వెల్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం తప్పదని పలువురు విశ్లేషకులు తెలుపుతుండ్రు. పిసిసి ఉత్తర్వులను కాదని సొంత కమిటీలను వేసుకున్న నర్సారెడ్డి మీద అధిష్టానం ఎసొంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ గందరగోళానికి కాంగ్రెస్ పెద్దలు ఎట్లా ముగింపు పలుకుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండ్రు. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.